ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్నంగి నాగరాజు ఉగ్ర నరసింహారెడ్డితో సమావేశమై తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా అన్యాయం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కృష్ణమంద మాదిగలు అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. నేను పలానా మాదిగా అని చెప్పి చెప్తున్న ఈ జాతికి నేను సలాం కొడుతూ, ఎందుకంటే అంత స్థాయికి ఎదిగినందుకు నేను ఎప్పుడు మీ వాడుగా మీ తోడుగా ఉంటాను. ఈ ప్రాంత అభివృద్ధి నా మెయిన్ ముఖ్య లక్ష్యం. ఈరోజు మీ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, భవిష్యత్తులో మన బిడ్డలందరికీ తోడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఉంటూ ఆ కుటుంబాలను మేలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పదే వెళ్ళాడు కదా, మరి ఏ ఒక్క రోజన్నా మాదిగ జాతి అభివృద్ధి గురించి వర్గీకరణ అంశానికి సంబంధించి ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర మాట్లాడకపోగా తన మీద ఉండబడినటువంటి కేసులను మాఫీ చేసుకునే దానికోసం మాత్రమే ఢిల్లీ యాత్ర చేపట్టేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ జాతిని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మాదిగ ప్రజలారా, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శుద్ధగా ఓడించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా న్యాయం కాకపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారు విశాఖపట్నంలో కరోనా సమయంలో మాస్కులు లేవని చెప్పేసి ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఆనాడు అవమానకరంగా 2 రెక్కలు కూడా విడిచి రోడ్డు మీద పడేసి ఆయన మానసిక క్షోభకు గురి చేయడం వల్లే డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడం జరిగింది. ఒక దళిత బిడ్డ ఒక డాక్టర్ కావడం అంటే దాని అనగా ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో మేధావైతే కానీ ఒక డాక్టర్ స్థాయికి ఒక దళిత బిడ్డ చేరుకోలేడు. మరి అలాంటి దళిత బిడ్డను అవమానకరంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేధించి ఆనాడు చంపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము ప్రకటిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఒకలా ఉంటారు, లోపల మాత్రం దళితులంటే అసహించుకునేటటువంటి ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిగి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ కనిగిరి నియోజకవర్గంలో మాదిగ జాతి తలరాతలు మారాలంటే, అలాగే ఈ కనిగిరి నియోజకవర్గంలో దళితుల యొక్క తలరాతలు మారాలంటే, అలాగే ఈ కనిగిరి నియోజకవర్గంలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబడాలంటే ఉగ్ర నరసింహారెడ్డి గారికి మీరందరూ కూడా ఓటు వేసి భారీ మెజార్టీతోటి అన్నను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుగా పంపించగలిగితే, పెద్దల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగితే ఈ రాష్ట్రం సుభిక్షం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు సంతోషంగాను అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి వ్యక్తికి ఉగ్ర నరసింహారెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండి అందరూ చట్టసభల్లో కానీ పంపించుకోగలిగితే మాత్రం ఈ కనిగిరి నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ